క్యాలెండర్లో జూన్కి ఎప్పుడో స్పెషల్ ఉంటుంది. చదువుకునే వాళ్ళకైతే జూన్లో నెక్స్ట్ క్లాస్ కొత్తగా అనిపిస్తుంది. కాలేజీలకి, యూనివర్సిటీలకి, కొలువులకు వెళ్ళే వారి సంగతి చెప్పక్కర్లేదు. ఏదో ఒక పాజిటివిటీ, ఏదో ఒక మార్పు జూన్ స్పెషాలిటీ. మరి ఈ జూన్ మన హీరోల్లో ఎంతమందికి పాజిటివ్ అనుభవాలను ఇవ్వబోతోంది? లెట్స్ హావ్ ఎ లుక్. ఈ ఏడాది సిస్సలైన సమ్మర్ జూన్లోనేనా అన్నట్టుంది బాక్సాఫీస్ పరిస్థితి చూస్తుంటే. రామ్ చరణ్ నటించిన పెద్ది జూన్ 4న రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్కి జాన్వీ కూడా హిట్ కావాల్సిందే. జూన్ 5న రిలీజ్ అవుతోన్న హే జవానీతో ఇష్క్ హోనా హై కోసం మృణాల్ అండ్ పూజా హెగ్డే ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సింగ్ గీతం జూన్ 11న రిలీజ్ అవుతోంది. జూన్ 19న పలకరించడానికి నేను రెడీ అంటున్నారు మా ఇంటి బంగారం సమంత. పెళ్లి తర్వాత సమంతకు రిలీజ్ అవుతోన్న మూవీ ఇదే. మా ఇంటి బంగారంతో పాటు అదే రోజు వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన దీవానా రిలీజ్ అవుతోంది. నార్త్లో కాక్టైల్ 2 ప్రేక్షకుల ముందుకొస్తోంది. జూన్ లాస్ట్ వీక్ మీద ఫోకస్ చేశారు అక్కినేని చిన్నోడు అఖిల్. ఆయన నటించిన లెనిన్ జూన్ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాతో హిట్ కావాల్సింది అఖిల్కి మాత్రమే కాదు, భాగ్యశ్రీ బోర్సెక్ కూడా. జూన్ 26న వెల్కమ్ టు ద జంగిల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సక్సెస్ మీదున్న అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంతమంది నటీనటులకు హిట్ ఇవ్వాల్సిన పెద్ద బాధ్యత జూన్ మీదుందన్నమాట.